హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. రాజకీయాల్లో స్వయం కృషితో కింది స్థాయి నుంచి పైకి ఎదగడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. మున్సిపల్ కౌన్సిలర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎంపీగా గెలిచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా దేశ రాజధానిలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు బండి సంజయ్ కుమార్ ఒక బలమైన బీసీ నేతగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఉన్న తరుణంలో ఆయన ఇప్పుడు ఊహించని వ్యక్తిగత రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. తన కుమారుడు బండి సాయి భగీరథ్ చుట్టూ అల్లుకున్న వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు కేంద్ర మంత్రి కుమారుడిపై అత్యంత తీవ్రమైన పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇది రాజకీయ కుట్ర అని బండి సంజయ్ వర్గం వాదిస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం అంటోంది. అసలు డిసెంబర్ 31న ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? బాలిక ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది? దానికి కౌంటర్గా బండి భగీరథ్ పెట్టిన హనీ ట్రాప్ కేసు వివరాలేంటి? ఒక తండ్రిగా, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడిగా బండి సంజయ్ ముందున్న సవాలేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా బండి సంజయ్ రాజకీయ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించాలి. ఆయన ప్రస్థానం నేటి తరం యువ రాజకీయ నాయకులకు ఒక కేస్ స్టడీ లాంటిది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి బీజేపీలో చేరి కరీంనగర్లో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. ఏదో ఒక పదవి వచ్చింది కదా అని ఆగిపోలేదు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీకి కొత్త ఊపిరి పోశారు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కీలకమైన హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కానీ ఇప్పుడు అదే ఎదుగుదల ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు తండ్రి అధికారాన్ని చూసుకుని విర్రవీగుతున్నారనే విమర్శలు సహజం. గతంలోనూ భగీరథ్ ఒక కాలేజీ విద్యార్థిపై దాడి చేసిన వీడియో వైరల్ అయినప్పుడు బండి సంజయ్ ఇబ్బంది పడ్డారు. కానీ అప్పుడు అది స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవగా తేలిపోయింది. కానీ ఇప్పుడు నమోదైన కేసు సామాన్యమైనది కాదు. చట్టంలో అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇప్పుడు అసలు వివాదంలోకి వద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎవరు ఫిర్యాదు చేశారు? సికింద్రాబాద్ సమీపంలోని సుచిత్రకు చెందిన ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం బండి సాయి భగీరథ్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74, 75తో పాటు అత్యంత కీలకమైన సెక్షన్ 11 రెడ్ విత్ 12 పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. పోక్సో చట్టం అనేది మైనర్లపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి తెచ్చిన అత్యంత కఠినమైన చట్టం. ఇందులో బెయిల్ రావడం చాలా కష్టం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే తాము నిర్దోషులమని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్, ఫిర్యాదులోని వివరాల ప్రకారం ఈ ఘటన డిసెంబర్ 31న జరిగినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ సుచిత్రకు చెందిన సదరు బాలిక కామన్ ఫ్రెండ్స్. వీరంతా కలిసి కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ పార్టీ జరుగుతున్న సమయంలో భగీరథ్ తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మద్యం తాగించాడని, ఆ తర్వాత పలుమార్లు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రైవేట్ పార్ట్స్ ను తాకడానికి ట్రై చేశాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. లైంగిక వేధింపులు, రేప్ అటెంప్ట్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఈ ఫిర్యాదులో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం డిసెంబర్ 31న జరిగిన ఘటన మాత్రమే కాదు, సదరు బాలిక పోలీసులకు మరికొన్ని వివరాలు కూడా తెలిపినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్లో కూడా నానక్రామ్ గూడలోని ఓ ప్రాంతంలో సాయి భగీరథ్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ బాలిక తెలిపింది. అంతేకాకుండా సుచిత్రలోని తమ ఇంటికి వచ్చి తనకు ఇష్టం లేకున్నా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడని కూడా ఫిర్యాదులో వెల్లడించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు కామన్ ఫ్రెండ్స్ తో కలిసి చేసుకున్న పలు పార్టీలో కూడా అతను అసభ్యకరంగా వ్యవహరించాడని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలన్నీ చట్టపరంగా అత్యంత తీవ్రమైనవి. పోలీసులు బాధితురాలు వెల్లడించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 31న ఆ ఫామ్ హౌస్ పార్టీలో పాల్గొన్న మిగతా స్నేహితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వారిని కూడా విచారించే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు భగీరథ్ తప్పు చేసినట్లుగా కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ తాజాగా ఓ వీడియో మరింత వైరల్ అవుతుంది. బండి భగీరథ్ మీద చేసిన
ఆరోపణలు నిజం కాదనడానికి ఆధారం ఇదేనంటూ ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో భగీరథ్ బెడ్ పై పడుకుంటే ఓ యువతి అతనికి ఏదో తినిపిస్తోంది. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి ముందే బండి సాయి భగీరథ్ తరపున కరీంనగర్ లో మరో కేసు నమోదైంది. ఇది ఈ మొత్తం ఎపిసోడ్ ను మరో కీలక మలుపు తిప్పింది. తమ మధ్య ఉన్న స్నేహాన్ని ఆసరగా తీసుకొని తప్పుడు కేసులతో తనను బ్లాక్మెయిల్ చేస్తున్న యువతి ఆమె తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురుని పెళ్లి చేసుకోవాలని లేదంటే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని యువతి తండ్రి డిమాండ్ చేస్తున్నాడంటూ భగీరథ్ చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ ఫిర్యాదులో ఏముందంటే హైదరాబాద్ లోని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సదరు యువతి భగీరథ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత వీరంతా కలిసి ఫ్యామిలీ ఫంక్షన్లకు, ఆలయాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతుండేవారు. ఈ క్రమంలో భగీరథ్ సదరు యువతి మిగతా స్నేహితులు కలిసి గతంలో విజయవాడ కనకదుర్గ ఆలయానికి, అరుణాచలం, తిరుమల దేవస్థానాలకు కూడా వెళ్లారు. కొంతకాలానికి సదరు యువతి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఆమె తల్లిదండ్రులు తనకు ఫోన్ చేసి వారి కుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లికి నిరాకరించడంతో తనపై తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టిస్తామని బెదిరించారని, లేదా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. భయంతో తాను యువతి తండ్రికి 50,000 రూపాయలు ఇచ్చానని, నన్ను ఒంటరిగా వదిలేయమని కోరానని భగీరథ్ తెలిపాడు. ఆ తర్వాత వారు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని యువతి తల్లి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి తల్లిదండ్రులు రోజు తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని భగీరథ్ ఆరోపించారు. భగీరథ్ తన ఫిర్యాదులో మరో కీలక అంశం ప్రస్తావించారు. తన స్నేహితులలో కొందరికి కూడా ఈ వ్యక్తులతో ఇలాంటి సమస్య ఎదురైందని, వారు ఇంతకు ముందు ఏప్రిల్ 21న నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఆ యువతిపై ఫిర్యాదు చేశారని, అక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నాడు. అంటే ఒకవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోవైపు ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హనీ ట్రాప్, బ్లాక్మెయిల్ అనే వాదన. ఇప్పుడు పోలీసులు ఈ 2 ఎఫ్ఐఆర్లను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ కేసు ఇప్పుడు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదు, ముమ్మాటికి రాజకీయ రంగు పులుముకుంది. బండి సంజయ్ ఈ కేసును పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. తాను ఒక బీసీ నేతగా ఎదగడాన్ని సహించలేక తనను నేరుగా ఢీకునే ధైర్యం లేకనే తన కుటుంబాన్ని, కుమారుని టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం ఊరుకోవడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర హోంశాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడిపై ఇలాంటి కేసు రావడం నైతికంగా తప్పని, ఆయన పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగదని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం, పోక్సో చట్టం ఉండడంతో విచారణలో పారదర్శకత కోసం ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఒక సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక మహిళా అధికారి నేతృత్వంలో విచారణ జరుగుతుండటంతో బాధితురాలి స్టేట్మెంట్ కీలకం కానుంది. ఈ సిట్ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనే దానిపై బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. చట్టం ముందు ఆరోపణలు నిరూపితమయ్యే వరకు ఈ నీలి నీడలు ఆయనను వెంటాడుతూనే ఉంటాయి. రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తాత్కాలికంగా అనిపించినా కీలక సమయాల్లో అవి మళ్లీ తెరపైకి వస్తుంటాయి. ముఖ్యంగా బండి సంజయ్ వంటి నాయకుడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగాను లేదా అంతకంటే పెద్ద పదవులకు రేసులో ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఈ కేసును ఉదాహరణగా చూపిస్తూ కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారనే విమర్శలు చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఇది కేవలం ఒక చట్టపరమైన చిక్కు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు, ఆయన నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యానికి సంబంధించిన అగ్ని పరీక్ష. బండి సంజయ్ కింది స్థాయి నుంచి కష్టపడి నిర్మించుకున్న రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక సున్నితమైన మలుపులో ఉంది. కుమారుడిని సమర్థించుకోవడం తండ్రిగా ఆయన బాధ్యత కావచ్చు, కానీ ప్రజా ప్రతినిధిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన చట్టం పట్ల తన నిబద్ధతను ఎలా నిరూపించుకుంటారన్నదే ఇప్పుడు ముఖ్యం. నిజంగా ఇది లైంగిక వేధింపుల ఘటన, లేక రాజకీయ ప్రత్యర్థులు కావాలనే మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని చేసిన హనీ ట్రాప్ కుట్రనా? భగీరథ్ ఆరోపిస్తున్నట్లు 5 కోట్ల రూపాయల బ్లాక్మెయిల్ దందా నిజమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సిట్ విచారణలోనే సమాధానాలు దొరకాలి. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది రాజకీయ కుట్ర అని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ చేయండి.